ఐపీఎల్ ఫైనల్స్ కు చేరేందుకు ముంబై పంజాబ్ జట్లు అహ్మదాబాద్ లో క్వాలిఫై 2లో తలపడనున్నాయి. ప్లే ఆఫ్స్ కు ముందు పంజాబ్ చేతిలో ఓడిన ముంబై ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని చూస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ బ్యాటింగ్ వైఫల్యం చెందగా ముంబై గుజరాత్ పై గెలిచి మంచి ఊపులో ఉంది. క్వాలిఫైర్ 1లో పంజాబ్ కింగ్స్ ను చిత్తు చేసి దర్జాగా ఐపీఎల్ ఫైనల్ కు చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి వేటలో తనకు సవాల్ విసిరబోయే ప్రత్యర్థి కోసం ఎదురు చూస్తోంది. ఆ జట్టు చేతిలో ఘోర ఓటమి ఎదుర్కొన్న పంజాబ్ ఫైనల్ చేరే మరో ఛాన్స్ సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. ఎలిమినేటర్ లో అదరకొట్టిన ముంబై ఇండియన్స్ తో ఇవాళ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే క్వాలిఫై 2 మ్యాచ్ లో పోటీ పడనుంది. లీగ్ దశలో టాపర్ గా నిలిచినప్పటికీ ఆర్సీబీ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమి శ్రేయస్ అయ్యర్ సేనలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలనే కలతో ఉన్న కింగ్స్ కు ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. ఎలిమినేటర్ లో టైటిల్ ఫేవరెట్ గుజరాత్ టైటాన్స్ ను ఓడించిన ముంబై ఇండియా ఫుల్ జోష్ తో 6వ టైటిల్ దిశగా మరో అడుగు వేసింది. సెమీఫైనల్ లాంటి ఈ పోరులో నెగ్గి ఎల్లుండి ఇదే స్టేడియంలో జరిగే ఫైనల్లో ఆర్సీబీని ఢీకొట్టేది ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఐపీఎల్ నాకౌట్ దశలో ఎలా ఆడాలో ముంబై ఇండియన్స్ కు బాగా తెలుసు. 5 టైటిళ్లు ఖాతాలో వేసుకున్న ఈ టీం ఘనచరిత్రే అందుకు సాక్ష్యం. జీటీ లాంటి బలమైన జట్టును ఎలిమినేట్ చేయడంతో హార్దిక్ పాండ్యా సేన ఆత్మవిశ్వాసం పెరిగింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గుజరాత్ టైటన్స్ బౌలింగ్ ను ఉతికేసిన తీరు ప్రత్యర్థి బౌలర్లలో భయం పుట్టించింది. మెగా మ్యాచ్ లో సత్తా చాటే హిట్ మ్యాన్ ఈ పోరులోనూ కీలకం కానున్నాడు. కొత్తగా జట్టులోకి వచ్చిన ఓపెనర్ జానీ బెయిర్స్టో కూడా హిట్ అవ్వడంతో ముంబై మరింత బలంగా మారింది. గత మ్యాచ్ కు ముందు ఈ జట్టులో కొన్ని సమస్యలు ఉన్నా టైటన్స్ పై భారీ విజయం తర్వాత ఇప్పుడు ఎలాంటి బలహీనతలు కనిపించడం లేదు. రోహిత్, బుమ్రా, సూర్యకుమార్ సూపర్ ఫామ్ కొనసాగిస్తూ ఉండగా గత పోరులో బ్యాటింగ్ లో తిలక్ వర్మ, పాండ్యా కూడా రాణించారు. ట్రెంట్ బౌల్ట్ ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ 2 కీలక వికెట్ తీసి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. బెయిర్స్టోతో పాటు కొత్త పేసర్ రిచర్డ్ గ్రీసన్ కూడా కీలక సమయంలో రాణించడం ముంబైకి కలిసొచ్చే అంశం. ఎలిమినేటర్ మాదిరిగా ముంబై మరోసారి సమిష్టిగా రాణిస్తే పంజాబ్ పని పట్టడం పెద్ద కష్టమేమీ కాదు. లీగ్ దశలో అద్భుతంగా ఆడిన పంజాబ్ క్వాలిఫైర్ 1లో పూర్తిగా తేలిపోయి డీలా పడింది. తమ హోమ్ గ్రౌండ్ లో బ్యాటర్లు చేతులెత్తేయగా చిన్న టార్గెట్ ను కాపాడుకునే ప్రయత్నంలో బౌలర్లు నిరాశపరిచారు. తొలి టైటిల్ కలను నెరవేర్చుకునేందుకు ముందడుగు వేయాలంటే ఆ ఓటమిని పూర్తిగా మరిచి క్వాలిఫై 2లో సరికొత్తగా ఆడవలసిన అవసరం ఉంది. కెప్టెన్ శ్రేయస్, కోచ్ పాటింగ్ ఆటగాళ్లలో తిరిగి ఆత్మవిశ్వాసం ఎలా నింపుతారన్నది కీలకం కానుంది. పేసర్ మార్కో యాన్సెన్, స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ లేని లోటు గత మ్యాచ్లో స్పష్టంగా కనిపించింది. యాన్సన్ సేవలు కోల్పోయిన టైంలో అర్షదీప్ సింగ్ తో పాటు జెమిసన్, అహ్మదుల్లా ఒమర్జాయ్ మరింత బాధ్యతగా ఆడవలసిన అవసరం ఉంది. గాయం నుంచి కోలుకొని స్పిన్నర్ చహల్ ఐరులోకి దిగితే పంజాబ్ బౌలింగ్ మెరుగవుతుంది. క్వాలిఫైర్ 1లో బ్యాటర్లంతా సమిష్టిగా విఫలమయ్యారు. దాన్ని తమది కాని రోజుగా భావించి మునుపటి ఫామ్ ను చూపెడితేనే పంజాబ్ ముందుకు వెళ్లగలదు. ముంబై బౌలింగ్ అత్యంత పదునుగా ఉంది. బుమ్రా ఏ దశలోనైనా మ్యాచ్ ను మలుపు తిప్పగలడని గత పోరుతో మరోసారి నిరూపితమైంది. పంజాబ్ ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య, ప్రభు సిమ్రన్ మంచి ఆరంభం ఇవ్వడంతో పాటు మిడిల్ ఆర్డర్ లో కెప్టెన్ అయ్యర్, చివర్లో స్టోయినిస్, శశాంక్ సింగ్ సమిష్టిగా రాణించాల్సి ఉంటుంది. ఈ సీజన్ లీగ్ దశలో ముంబైతో ఆడిన మ్యాచ్ లో పంజాబ్ 7 వికెట్ల తేడాలతో గెలిచింది. ఆ స్ఫూర్తితో ఈసారి కూడా పాండ్యా సేనపై పంజాబ్ విసురుతుందేమోనని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.